హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఫిల్మీ బీట్. మా తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆశీస్సులు మనపై ఉన్నంత కాలం, నా మీద ఉన్నంత కాలం నన్ను ఎవ్వరూ ఆపలేరు. ఎన్టీఆర్ ఈ ఒక్క డైలాగ్ ఇప్పుడు చాలా మంది గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ఇక వార్ 2 సినిమాలో అయితే ఇలాంటి పొలిటికల్ హీట్ పెంచే డైలాగులు చాలానే ఉన్నాయి. జూనియర్ ఎన్టీఆర్ కళ్ళల్లోని కసి, మాటల్లోని ధీమా, ప్రవర్తనలోని పరివర్తన ఇవన్నీ చూస్తుంటే ఏదో జరగబోతోందనేది, ఆయనేదో బలంగా చేయబోతున్నాడనే విషయం మాత్రం స్పష్టమవుతోంది. అయితే ఆయన చేయబోయేది సినిమాల్లో అయితే పెద్ద ఎవరికీ నష్టం ఉండదు. కానీ ఆయన అడుగులు తాత నందమూరి తారక రామారావు బాటలు రాజకీయాల వైపు పడితే మాత్రం హిస్టరీ రిపీట్ అవ్వడం పక్కా. అవును, వార్ 2 ప్రీ రిలీజ్ వేదికగా ఎన్టీఆర్ నోటి నుంచి వచ్చిన తూటాల్లాంటి మాటలు ఇప్పుడు చాలా మంది గుండెల్లోకి నేరుగా దూసుకుపోతున్నాయి. తాత స్థాపించిన ఎన్టీఆర్ పార్టీకి సేవకుడిగా పనిచేసిన జూనియర్ ఎన్టీఆర్ ఆ పార్టీకి తరువాత దూరం అయ్యాడో లేదంటే అతన్ని దూరం పెట్టారో తెలియదు. కానీ వాస్తవాలు మాట్లాడితే చాలా మందికి కోపం వస్తుంది. అయితే కోపం వచ్చినంత మాత్రాన, చేతిలో పవర్ ఉన్నంత మాత్రాన నిజాలు అబద్ధాలు ఎప్పటికీ కావు కదా. అయితే తాజా పరిణామాలు చూస్తుంటే ఆ నిజాలన్నీ బయటకు వచ్చేలా కనిపిస్తున్నాయి. మంచివాడికి కోపం వస్తే విధ్వంసమే అన్న చందంగా ఎంతగా కలుపుకొని మంచిగా కలిసి ఉండాలని ఎన్టీఆర్ ప్రయత్నిస్తున్నా నారా, నందమూరి కుటుంబాలు దూరం పెడుతూనే వస్తున్నాయి. ఎంతలా అంటే కుటుంబమంతా కలిసి చేసుకునే సెలబ్రేషన్స్ కి కూడా ఎన్టీఆర్ కి ఆహ్వానం ఉండదు. ఎన్టీఆర్ ని ఆదరిస్తున్నందుకు తన అన్న కళ్యాణ్ రామ్ పరిస్థితి కూడా అంతే. అయినా వీటిపై ఎన్టీఆర్ ఎప్పుడూ స్పందించడు. కానీ తాజాగా నారా లోకేష్ మరోసారి ఎన్టీఆర్ ను ట్రిగ్గర్ చేస్తూ వార్ 2కి కాకుండా కూలీని విష్ చేస్తూ ట్వీట్ పెట్టడం చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో ఎన్టీఆర్ తో పాటు ఆయన ఫ్యాన్స్ కూడా తీవ్రంగా హర్ట్ అయ్యారు. మరి దాని పర్యవసానాన్ని లోకేష్ ఎదుర్కోక తప్పదు అంటున్నారు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా విజయవాడ వేదికగా సీఎం ఎన్టీఆర్ అంటూ ఫ్లెక్సీలు ప్రదర్శించారు. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి రావాలని కోరుకునే వారిలో ఆయన ఫ్యాన్స్ ముందుంటారు. అయితే వీడొస్తే మనకి పక్కలో బల్లెమవుతాడని భావించే వాళ్లు మాత్రం ఫ్యాన్స్ పెట్టిన ఫ్లెక్సీలు చూసి ఆలోచనలో పడ్డారు. ఇక వార్ 2 సినిమాలో ఎన్టీఆర్ది నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్ర, పవర్ ఇంకా కుర్చీ కోసం ఆరాటపడే పాత్ర. ఓ సీన్లో ఆ కుర్చీకి నేనెందుకు అర్హుడిని కాదు, నువ్వెందుకు అర్హుడివి అన్న అర్థం వచ్చేలా హృతిక్ ని అడుగుతాడు ఎన్టీఆర్. ఆ సందర్భంలో నీకంత స్టేటస్ లేదని అంటాడు హృతిక్ రోషన్. అప్పుడు ఎన్టీఆర్, ఓ స్టేటస్, వాళ్ళ పక్కన కుర్చీలో కూర్చోవడానికి స్టేటస్ కావాలి, పని చేయించుకొని పక్కన పెట్టడానికి స్టేటస్ అవసరం లేదన్న మాట అనే అర్థంలో ఫస్ట్ నేనే అంటాడు ఎన్టీఆర్. ఈ డైలాగ్ 2009లో టీడీపీ పార్టీకి ఎన్టీఆర్ ప్రచారం చేసి ప్రాణాపాయం నుంచి తప్పించుకొని బెడ్ పై నుంచి కూడా ఆ పార్టీకి ప్రచారం చేసిన సందర్భాన్ని గుర్తు చేస్తుంది. ఆ డైలాగ్ మాత్రమే కాదు, ఇందులో మరో డైలాగ్ కూడా ఉంది. ఒక మనిషి ఈగోని కెలికితే ఎంత దూరమైనా వెళతాడు అనే డైలాగ్ కూడా ఉంది. పొలిటికల్ గా ఎన్టీఆర్ ఈగోని గట్టిగానే టచ్ చేశారని, అందుకే అతను పార్టీకి దూరంగా ఉంటున్నాడని ఎప్పటి నుంచో సినీ రాజకీయ వర్గాల్లో చర్చ ఉంది. కానీ ఆ ఈగో ఇష్యూస్ పై ఎన్టీఆర్ ఎక్కడా మాట్లాడింది లేదు. కానీ ఇప్పుడు ఈగోని కెలికితే ఎంత దూరమైనా వెళ్తాననే మాట కూడా తనని పార్టీకి దూరం చేసిన వాళ్లకి గట్టిగానే తగలొచ్చు. అంతకంటే ముందు వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ అప్పుడు కూడా ఆయన మాటలు తగలాల్సిన వాళ్లకి గట్టిగానే తగిలాయి. తాత వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాజకీయ అరంగేట్రం చెయ్యాలని ఉవ్విల్లూరుతున్న తారక్ ఫ్యాన్స్ లో ఈ స్పీచ్ ఉత్సాహం నింపింది. సీఎం సీఎం అని అరిచేట్టు చేసింది. అయితే ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ ఇస్తే మాత్రం కాంగ్రెస్ నుంచి దూరమైన జగన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎలా స్థాపించారో అలా తాత స్థాపించిన తెలుగుదేశం పార్టీ పేరునే ఎన్టీఆర్ తెలుగుదేశం అని స్థాపించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. కానీ అదే జరిగితే పెద్దాయన ఆత్మకు శాంతి చేకూరడం ఖాయం. మరి మీకేమనిపిస్తోంది? కామెంట్ చేయండి.